ఇండియా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హెచ్సియు ఉదాంతంపై స్పందించిన రేణు దేశాయ్. పాపన్నగౌడ్ 315వ వర్ధంతి సభలో జేఏసీ చైర్మన్ అమరవేణి. విప్లవ గీతాలతో కామ్రేడ్ రేణక్కకు అరుణోదయ కళాకారుల నివాళులు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్. పిఠాపురంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి శాంతియుత ర్యాలీ చేసిన క్రైస్తవులు, పాస్టర్లు. హెచ్సియు భూముల వేలం వివాదంలో ఢిల్లీలో స్పందించిన ఎంపీ డీకే అరుణ. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో బళ్ళారి చౌరస్తా నుండి కొత్త బస్టాండ్ దగ్గర వరకు ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థల బ్యానర్లను తీసివేసి నిరసన తెలిపి అనంతరం ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర అధ్యక్ష కార్యదర్శులు అబుబకర్ సాయి ఉదయ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానురాజ్యంగా అడ్మిషన్లు చేస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారని అన్నారు. విద్యా సంవత్సరం పూర్తి కాకముందుకే పెద్ద పెద్ద బ్యానర్లు రోడ్లకు ఇరువైపుల కట్టి అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయని ప్రచారం చేస్తుంటే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. లక్షల వేల ఫీజులతో అడ్మిషన్లు చేపడుతున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ బ్యానర్లు వేశారు వాటిని చింపివేయడం జరిగింది. అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని లేదా విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేసింది ఏంటంటే, ఇప్పటికే అక్రమ అడ్మిషన్లు అని చెప్పి ₹1000 అడ్మిషన్లో ముందస్తు అడ్మిషన్ పేరుతో వసూలు చేశారు. వాటన్నిటిని విద్యార్థుల తల్లిదండ్రులకు ఇప్పించాలి. అదేవిధంగా విద్యాశాఖ అధికారులు ఎక్కడా కూడా ప్రకటించలేదు ముందస్తు అడ్మిషన్లు చేయాలని. అది కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే మొదలు పెట్టారు. వీటిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి డిఈఓ గారు కానీ లేదా ఇతర అధికారులు కూడా ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా బ్యానర్లు ఎక్కడ చూసినా ప్రైవేట్ విద్యా సంస్థల బ్యానర్లే నగరంలో కనిపిస్తున్నాయి. వాటిని మాత్రం తొలగించాలనే ఆలోచనలో కూడా అధికారులు లేరు. సో దీన్ని ప్రత్యేకంగా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకొని దీనిపైన దృష్టి పెట్టి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలి. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం కూడా కృషి చేయాలనేసి ఎస్ఎఫ్ఐగా కోరుతున్నాం. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి పట్టణంలోని సుభాష్ నగర్లో ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, రాష్ట్రంలోని రేషన్ షాపులలో తెల్ల కార్డుదారులకు ఇక నుంచి ప్రతి నెల సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఎక్కడ క్వాంటిటీలో కూడా తేడా రాకుండా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు రేషన్ డీలర్లను ఆదేశించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు మాట్లాడుతూ, దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా మన ముఖ్యమంత్రి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని ఉగాది పండుగ నుంచి పేదలకు సన్నబియ్యం రేషన్ ద్వారా సరఫరా చేస్తున్నారని అన్నారు. అలీం భాయ్ సయ్యద్ అలీం కొంచెం జరుగు అలీం భాయ్ అటు పోయే ముందు జరుగు రెండు చేతులు పడుకోయే ఆయన చేయి ప్రాబ్లం సరే ఓకే రైట్ ఓకే బాబు జరిగే ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి, ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు ఎన్నికలలో ఏదైతే హామీ ఇచ్చిందో, ఏదైతే మేనిఫెస్టో పెట్టిందో ఆ మేనిఫెస్టో పెట్టిన ప్రకారంగా ఇవాళ ప్రతి కుటుంబానికి ఒక వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం ఇచ్చే విధంగా కార్డులో 4 ఉంటే
4 ఆర్ల 24 కిలోల బియ్యం మరి ఆ కుటుంబానికి ఇచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి తెలుగు ప్రజలకు ఈ దేశంలో గొప్ప పండుగ అయినటువంటి తెలుగు నామ సంవత్సరం ఏదైతే ఉగాది పర్వదినం ఉందో మరి ఆ ఉగాది పర్వదినం నాడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా హుజూర్ నగర్ సంబంధిత పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఇంత తర్వాత ఇవాళ దాదాపు పెద్దపల్లి నియోజకవర్గంలో 55 రేషన్ డీలర్ల ద్వారా మరి పంపిణీ కార్యక్రమాన్ని మనం ఇక్కడే కాదు అంటే తెలంగాణలో రేషన్ షాప్స్లో సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ సన్న బియ్యం అనేది మనం లాస్ట్ సీజన్లో మనం 500 రూపీస్ బోనస్ ఇచ్చి కొనటం దాని దగ్గర నుంచి వచ్చిన సిఎంఆర్ రైస్ ఇప్పుడు సన్న బియ్యం ద్వారా ఇస్తున్నాం. ఇప్పటి నుంచి నెక్స్ట్ 5 డేస్ మన డిస్టిక్లో అన్ని ఫేర్ ప్రైస్ షాప్స్లో 413 ఫేర్ ప్రైస్ షాప్స్ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా సన్న బియ్యం ఇప్పుడే కాదు ఇప్పటి నుంచి ప్రతి నెల ఇస్తాం అన్నమాట. సో దానికి అన్ని అరేంజ్మెంట్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి మనం చేసాము. ఇప్పటికీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో 4 లక్షల కేజీల రైస్ అనేది మనం అన్ని ఫేర్ ప్రైస్ షాప్స్లో పెట్టడం జరిగింది. మనకు సఫిషియెంట్గా క్వాంటిటీ ఉన్నాయి. సో అదే విధంగా లాస్ట్ టైం మనం పెద్దపల్లిలో చాలా ఫైన్ వెరైటీ మనం చేయడం వల్ల బోనస్ చాలా కొన్నాం. ఇక్కడ నుంచి మనం ఆసిఫాబాద్కి కూడా ప్యాడీ అనే రైస్ అనేది మనం సిఎంఆర్ చేస్తున్నాం అనమాట. సో రిక్వెస్ట్ అందరి బెనిఫిషియర్స్ ఈ ఫెసిలిటీ ఒకటి వాడుకునేటట్టు చూడమని చెప్తున్నాం. అండ్ రిక్వెస్ట్ అందరి డీసీఎస్ఓ కానీ మా ఎంటైర్ టీమ్ అండ్ ఆల్సో ఫేర్ ప్రైస్ షాప్ రేషన్ షాప్ డీలర్స్ కూడా సిన్స్ క్వాలిటీ రైస్ బాగుంది కాబట్టి వీ రిక్వెస్ట్ క్వాంటిటీలో ఎక్కడ తక్కువ ఎక్కువ కాకుండా చూసుకోండి అండ్ ప్రతిదానికి బయోమెట్రిక్ అయ్యేటట్టు చూసుకోండి. సో థ్యాంక్ యూ. జనియామ దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ నాయకురాలు కామ్రేడ్ గుమ్మడవెల్లి రేణుక భౌతిక కాయాన్ని బంధుమిత్రుల కమిటీ నాయకులు ప్రజా సంఘాల గ్రామస్తులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. రేణుక భౌతికాయం వద్ద పాటలతో అరుణోదయ కళాకారులు ప్రజా సంఘాల నాయకులు నివాళులు అర్పించారు. రేణుక మృతదేహాన్ని చూసి గ్రామ ప్రజలు కన్నింటి పర్వంతమయ్యారు. అనంతరం కామ్రేడ్ రేణక్క అంతిమయాత్ర డప్పు చప్పుడు కోలాట బృందాలతో అశేష జనవాహిని మధ్య అంతిమయాత్ర ముగిసింది. చదువుకున్న ప్రతి పాఠము పోరు పాట కొడుకు సాగబెట్టి ప్రజల ప్రాణమని నమ్మిరి గట్టి పరకాలే ప్రాణమిచ్చిరి. ఎవరో ఈ పిల్లలు ఎవరో ఈ పలు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోన బీజాపూర్ జిల్లాలోన కర్నూలు నగరంలోని సి క్యాంప్ సెంటర్ రిలయన్స్ పెట్రోల్ బంక్ ఎదురుగా కొండారెడ్డి బిర్యానీ హోటల్ను ప్రారంభించారు. కొండారెడ్డి బిర్యానీ హోటల్లో మటన్ ఫ్రై బిర్యానీ, చికెన్ జాయింట్ బిర్యానీ, చికెన్ ఫ్రై బిర్యానీ, పన్నీర్ ఫ్రై బిర్యానీ, రొయ్యల బిర్యానీ కొండారెడ్డి బిర్యానీ హోటల్లో లభిస్తాయని, ప్రజలకు అందుబాటులో ఉన్న ధరలతో క్వాలిటీతో నిర్వహిస్తున్నామని కొండారెడ్డి బిర్యానీ హోటల్ యజమాని నిర్వాహకులు తెలిపారు. రీజనబుల్ ప్రైస్ మనం పెట్టినా చాలా ప్రైస్ వేరే వాళ్ళ నుంచి అప్పుడు మహిళలకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా అదే నార్మల్ ఫ్యామిలీ అవసరం కానీ అంత ప్రైస్ తక్కువ మనం పెట్టినాం. అది కొత్త కూడా అది వెరైటీ కూడా ఇది వెరైటీ మనం కర్నూలు నాకు తెలుసు అంటే అట్లా ఈ వెరైటీ దొరుకుతుంది ఎక్కడ మన దగ్గర ఫస్ట్ టైం మనం స్టార్ట్ చేస్తున్నారు. మీరు అట్లా వచ్చి స్టార్ట్ చేయండి. చికెన్ వెరైటీస్లో అంటే హైదరాబాద్ స్టైల్లో ఇక్కడ ప్రొవైడ్ చేశామండి. ఇక్కడ జాయింట్ పీస్ బిర్యానీ కానీ, ప్రాన్స్ బిర్యానీ కానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, మటన్ ఫ్రై పీస్ బిర్యానీ కానీ, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, కాజు పన్నీర్ బిర్యానీ, తర్వాత గుత్తి వంకాయ బిర్యానీ అండి స్పెషల్ మా దగ్గర అది. తర్వాత మిగతా రెస్టారెంట్లతో కర్నూలులో మిగతా రెస్టారెంట్లు అన్నిటితో పోల్చుకుంటే మా దగ్గర రేటు విషయంలో కూడా చాలా సఫిషియెంట్గా ఉంటుందండి. కంపల్సరీ 20 to 50 రూపీస్ మధ్యలో చాలా వేరియేషన్ ఉంటుంది. ఫుడ్ మెయిన్ వచ్చేసి క్వాలిటీ చాలా ఉంటుందండి మా దగ్గర. క్వాలిటీ తర్వాత వచ్చేసి ఫుడ్ మెయింటెనెన్స్ విషయంలో ప్రికాషన్స్ అన్నీ తీసుకొని మా దగ్గర చేస్తున్నామండి. మా దగ్గర ఒకసారి మీరు ఫుడ్ టేస్ట్ చేసి చూడండి. మీకు మా దగ్గర మేము మెయింటైన్ చేసే క్వాలిటీ కానీ మేము ఇచ్చే క్వాంటిటీ కానీ మీకు తెలుస్తుంది అన్నమాట. సో ఈరోజు ఓపెనింగ్ సందర్భంగా ఇంకోటి మా దగ్గర కొండారెడ్డి అన్లిమిటెడ్ ప్యాక్ కాంబో పెట్టామండి. దానికి వచ్చేసి దాని కాంబో చికెన్, మటన్, ప్రాన్స్, దాని కాంబో అన్లిమిటెడ్ రైస్ ప్రొవైడ్ చేస్తున్నామండి. అది జస్ట్ వచ్చేసి 349 అండి ఓన్లీ అంతే. సో మీరందరూ కర్నూలు నగర ప్రజలందరూ మిడిల్ క్లాస్ కానీ, అప్పర్ క్లాస్ కానీ, హైయర్ క్లాస్ కానీ అందరికీ అందుబాటులో ఉంటుందండి ఇక్కడ. సో మీరందరూ మా రెస్టారెంట్ ఒకసారి విజిట్ చేసి మీ ఒపీనియన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. నిన్న జేసీబీల దౌర్జన్యానికి హెచ్సీఈలో నెమళ్ళు జింకలు చనిపోయాయి. రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప ఏమీ చేత కాదు. రాహుల్ గాంధీకి ఈ భూములు అమ్మే కుట్రలో కమిషన్ లేకపోతే వెంటనే రేవంత్ రెడ్డి చేసే పనులు ఆపివేయాలని ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఈయనకి నాలెడ్జ్ సున్నా. ఈయన రియల్ ఎస్టేట్ తప్ప ఏది కూడా చేతగా ఈయనతోటి. ఈయన పెద్ద రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి. ఈయన ఈ డజంట్ నో ఎనీథింగ్. ఇలా రాహుల్ గాంధీకి చెప్తా ఉన్నా, నీకు కమిషన్ లేకపోతే ఇది అమ్ముకుని 40,000 కోట్లు ఏదైతే వస్తాయో అందులో నీకు పర్సంటేజ్ లేకపోతే నువ్వు ఇమీడియట్గా రేవంత్ రెడ్డిని ఆపమను. రోహిత్ వేముల చనిపోయినప్పుడు నువ్వు వచ్చి ఏం వాగ్దానం చేసినావు హెచ్సియు స్టూడెంట్స్కి? ఏం వాగ్దానం చేసినావు? ఇవాళ నీ కమిషన్ల కోసం, నీ పర్సంటేజ్ల కోసం రేవంత్ రెడ్డి ఏ ప్యాకేజీకి అయితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినావో దాని పైసల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామ్యమే రాహుల్ గాంధీ. నువ్వు అనుకుంటే నీ ముఖ్యమంత్రి, నీ పార్టీ ముఖ్యమంత్రి ఆపి నిన్న జింకలు చచ్చిపోయినాయి, నిన్న అనేక పీకాక్స్ చచ్చిపోయినాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో శాంతియుత ర్యాలీ చేసిన క్రైస్తవులు, పాస్టర్లు సోదరులు
పాస్టర్ ప్రవీణ్ పగడాల వృత్తికి సంతాపంగా పిఠాపురం నియోజకవర్గంలోని 3 మండలాల్లోని అన్ని క్రైస్తవ సంఘాలు సంయుక్తంగా శాంతియుత ర్యాలీని చేశారు. ఈ శాంతియుత ర్యాలీ పిఠాపురం ఆర్టీసీ బస్టాండ్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ప్లకార్డులు పట్టుకొని ప్రవీణ్ పగడాల కుటుంబానికి శాంతి సమాధానం కలగాలని ర్యాలీ చేశారు. శాంతి ర్యాలీలో మీ కృప తోడుకొంచమని అశేష ప్రజానికంగా మేమందరం ఏకీభవించి తండ్రి మేము వీధుల్లో మేము అడుగులు వేయించినప్పుడు మీ భద్రతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా నీవే ఘనమైన కార్యాలు జరిగించమని మీరు మాతో ఉండి నా తండ్రి మీరు మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నడిపించడానికి దైవజనుల నాయకులకు దైవ జ్ఞానముతో ర్యాలీ చేయటం, ఆయనకి మద్దతుగా నిలబడిన క్రైస్తవ సోదరీమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. పిఎం రిపోర్ట్లో ఇది హత్య లేదంటే యాక్సిడెంటా అన్న విషయాన్ని అధికారులు మా అందరికీ తెలియచేయాలి. పాస్టర్ గారిని మీరు మాకు ఏం సానుభూతి చూపించక్కర్లేదు, కానీ ఆయనపై సోషల్ మీడియాలో చాలా దారుణమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. పాస్టర్ గారు మందు తాగేసి బైక్ నడుపుతున్నారంట. మరి ఇది ఎక్కడ దారుణమే, మేము ఎప్పుడు చూడలేదు. మరి పాస్టర్లు మందు తాగి చూడటం అంటే ఎంత తప్పుదోవ పట్టిస్తున్నారు చూడండి పాస్టర్ గారి మీద. మీరు మాకు ఎటువంటి సానుభూతి తెలియపరచక్కర్లేదు, కానీ పాస్టర్లు మాత్రం తక్కువ అంచనా వేయవద్దు. పాస్టర్లు చర్చిలో వాక్యాలు చెప్తారులే, అంతవరకనే ఉంటారులే అనుకోవడం అన్నది చాలా తప్పు. రోడ్డు మీదకి వస్తే ఈ రకంగా ఉంటుంది. దయచేసి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి ఆయన తక్షణమే దీనిపై స్పందించి సిబిఐ ఎంక్వైరీ చేయించి నిజాలు తెలియపరచవలసిందిగా కోరుకుంటున్నాను. క్రైస్తవులందరూ కూడా ఏకమైతే ఈ రీతిగానే ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రవీణ్ గారి విషయం నిజాలు తేల్చకపోతే కనుక ఉద్యమం మరింతగా ముందుకు తీసుకెళ్తామని దళిత సంఘాల నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. జోహార్ ప్రవీణ్ గారు, జోహార్. పగడాల ప్రవీణ్ గారు మాస్టర్ గారు రాజమండ్రిలో సంఘటన జరిగింది. ఇది ఏంటంటే అది హత్య, ఆత్మహత్య లేదంటే మామూలు ప్రమాదవశాత్తు మరణం అనేది పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇవి పరిశీలన చెయ్యాలి. ఏంటంటే మేము చెప్తా ఉన్నాం, ఎటువంటి సిపిఎం పార్టీగా మాస్టర్లు అనేది శాంతి కాముకులు. వాళ్ళు శాంతి ఎప్పుడూ కూడా కోరుకుంటారు. అటువంటి శాంతిగా ఉన్న వ్యక్తులు ఈ రోజున అది హత్య చేశారా, అది ఏంటనేది క్లారిటీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మన భారతదేశంలో కానీ ఎక్కడన్నా సరే మత సామర్థ్యం వర్ధిల్లాలి. అలాగే ఒక వర్గం మీద ఒక వర్గం దాడి చెయ్యకూడదు. ఇదేంటంటే అన్ని మతస్థులు కలిసి నివాసం ఉండేది భారతదేశం. అలాగే భారతదేశంలో అందరికీ కూడా ఒకేటే చట్టం ఉండాలి. అలాగే మేము ఒకటి చెప్తా ఉన్నాం, అటువంటి సంఘటన జరిగిందంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి తీరిక లేదా అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది హత్య అని చెప్పేసి మాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే క్లారిఫికేషన్ చేసి సంబంధిత అధికారుల చేత విచారణ చేసి ఆ విచారణ ఏమి జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అని చెప్పేసి సీసీ ఫుటేజీలు కూడా ఉంటాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ అంటే రాష్ట్ర గవర్నమెంట్లో ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇటువంటి శాంతిగా చిహ్నమైన అలాగే మన భారతదేశంలో జాతీయ జెండా 3 రంగులు ఒకటైన వీళ్ళ పాస్టర్గా వైట్ సింబల్స్ ఎంచుకోవడం జరిగింది. వీళ్ళంటే శాంతి ఒప్పందం, శాంతి చర్చలే, శాంతి వాక్యాలే వల్లింతారు. కాబట్టి ఇటువంటి వారిపైన ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి మేము తెలియజేస్తాను. ముఖ్యంగా ఇటువంటి సంఘటన విచారణ చేపట్టి హత్య అయితే కఠినంగా దోషులను శిక్షించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున ఈ ర్యాలీకి చేస్తున్న పాస్టర్లకి, క్రిస్టియన్స్ వారికి కూడా సిపిఎం పార్టీగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. అటువంటి సంఘటన ప్రభుత్వం కాకుండా ఉండాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే మా మద్దతు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరిగిన బూటకపు ఎన్కౌంటర్ను తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దేవరుప్ల మండలం కడవిండి గ్రామంలో కామ్రేడ్ రేణక్క భౌతిక దేహానికి పూలు చల్లి నివాళులర్పించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు ఇటువంటి ఎన్కౌంటర్లు జరగలేదని అన్నారు. తెలంగాణ రైతంగా సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ, షేక్ బదంగి దొడ్డి కొమరయ్య ఈ ప్రాంత అమరుల స్ఫూర్తితో గత బీఆర్ఎస్ పాలన కొనసాగిందని
అని అన్నారు. ఇటువంటి బూటకపు ఎన్కౌంటర్లను తీవ్రంగా ఖండిస్తామని అన్నారు. వాళ్ళందరి స్ఫూర్తిగా ఈ నియోజకవర్గం అంతా డెవలప్మెంట్ అయింది, జనరల్ డెవలప్మెంట్ అయింది. ఈ ఎన్కౌంటర్ను పాపం 35 సంవత్సరాల కింద ఎల్ఎల్బి చేసి మోడిబిడ్డ సంపాదించి చరిత్రలో మిగిలిపోయిన ఈ ముద్దుబిడ్డ ఈరోజు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. కానీ ఇంత ఉద్యమ చరిత్ర ఉన్న 50 లక్షలు మీరు సరెండర్ అయితే 50 లక్షలు ఇస్తుంది ప్రాణం కాపాడుతామన్నా కూడా ఒంటికి దించి పేద ప్రజల కోసం పోరాటం చేసిన మా కడివెండి బిడ్డ రేణుకమ్మ చనిపోవటం చాలా బాధాకరం. ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తూ నేను ఈ కడివెండికి కానీ ఈ ఉద్యమకారులకు కానీ వీళ్ళందరికీ కూడా పేరున జోహార్లు అర్పిస్తూ అందరికి కూడా మీ స్ఫూర్తిదాయకులకు నడవాలి, కడివెండిని ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధనికుల లాగానే పేదలు కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో సన్నబియ్యం అందిస్తున్నట్లు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడెల్ల యశస్విని రెడ్డి తెలిపారు. పాలకుర్తి మండలం శాంతపురం గ్రామంలో పేదలకు సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలు ఉన్నవారిలాగే సన్నబియ్యంతో కడుపు నిండా భోజనం చేయాలని గొప్ప ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పేదల ప్రభుత్వం అని అన్నారు. సన్నబియ్యం పంపిణీ ద్వారా వారి కుటుంబంలో ఆనందం నింపాలనే గొప్ప సదుద్దేశంతో పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మంది ఎక్కువ వచ్చే కొబ్బరికాయలు తక్కువ బెనిఫిషియర్ మేడం అందరు కూడా చూసిండ్రు. ఉగాది రోజు సన్న బియ్యము ఇది లాంచ్ చేసిండ్రు మంత్రివర్యులు, ఇంకా మన ముఖ్యమంత్రి గారు అందరు కలిసి కూడా. ఎందుకంటే దొడ్డు బియ్యం, గతంలో దొడ్డు బియ్యం వచ్చేది, ఆ దొడ్డు బియ్యం అందరూ కూడా అమ్ముకోవడమో లేకపోతే దోశలు పోసుకున్నాడో జొన్న పిండిలో కలిపి కొట్టుకున్నాడో చేసేటోళ్ళు. అంతేగాని తినేటోళ్ళ సంఖ్య ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు మనం. దాన్ని ఎవరు కూడా వాడకపోయేటోళ్ళు. ప్రభుత్వం సొమ్ము అంటే మనందరి సొమ్మే కదా, మన సొమ్మే. మరి అదంతా కూడా వేల కోట్లలో ఖర్చు అవుతున్నా కానీ ఎక్కడ కూడా అది ఉపయోగపడట్లేదు ప్రజలకి. ప్రభుత్వం ఏదైనా పథకం తీసుకుందంటే ఎందుకు తీసుకుంటారు? ప్రభుత్వ పథకాలు పేదవాళ్ళకి ఆ పథకాలు ఉపయోగపడాలని చెప్పి తీసుకుంటారు. కానీ దీనికి ఇన్ని వేల కోట్లు ఖర్చు అవుతున్నా కానీ అది ప్రజలకి ఉపయోగపడట్లేదు అనే ఉద్దేశంతో ఎవరు కూడా చేయని ఆలోచన చేసి మన ప్రజాప్రభుత్వంలో మన నాయకులందరూ కూడా ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇది ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ సన్న బియ్యం పంపిణీ జనాలకు అనేది ఖచ్చితంగా నిలిచిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మీ సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలను గెలిపించుకోండి. అర్హులైన వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందజేయడంలో వాళ్ళ పాత్ర చాలా ఉంటుంది. ఇప్పుడు మన ఊరికేమైనా మంచి పని చేయాలన్నా వేరే వాళ్ళు ఉంటే ఆ పనిని ముందుకు పడనివ్వండి. ఇవన్నీ కూడా గమనియండి. ఖచ్చితంగా మీ సర్పంచ్ని వాళ్ళందరినీ కూడా మీరు గెలిపించుకోండి.
పిఠాపురం మండలం కోలంక గ్రామంలో నూకాంబిక అమ్మవారి ఆలయంలో నీరేళ్ల అమావాస్య సందర్భంగా ఉగాదిని పురస్కరించుకొని జాతర మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ పూర్వం నుండి గ్రామ పెద్దలు అమ్మవారి జాతరను భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రాచుర్యాన్ని పెంపొందించే విధంగా అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని, చిన్న పెద్ద ముసలి ముతక తేడా లేకుండా అందరం ఏకతాటిగా ఉండి అమ్మవారి జాతరను నిర్వహిస్తామని వారు తెలిపారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.